ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ఒకప్పుడు మంచి పేరు. ఈ మధ్యనే ప్రొఫెసరు మమ్మల్ని వేధిస్తున్నారంటూ విద్యార్థులను కంప్లెయింట్ చేయడం, దాని మీదన అది వాళ్ళు పట్టించుకోకపోతే సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం, దాని మీదన వార్తలన్నీ వచ్చేటప్పటికి అప్పుడు స్పందించి విచారణకు ఆదేశించి ఆయన తప్పు చేశాడని నిర్ధారించి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక ఉదంతం వెలుగులోకొచ్చింది. ఒక డాక్టర్ గారు తన భార్య అక్కడ పనిచేస్తుంది మెడికల్ కాలేజీలో. ఆమెను వేధిస్తున్నారు అంటూ పెట్టుకొచ్చినటువంటి కంప్లెయింట్. వేధిస్తున్నది సర్జరీ విభాగం హెచ్ఓడి, మాజీ హెచ్ఓడి అంటూ కంప్లైంట్ చేసుకొచ్చారు. నా భార్యతో ఓ రోజు ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు విన్నాను. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. మహిళలనే కనీస గౌరవం ఇవ్వకుండా మహిళా వైద్యులు, మహిళా సిబ్బంది పట్ల అత్యంత దారుణంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఏకవచనంతో పిలుస్తూ మానసికంగా వేధిస్తున్నారు. నా భార్య గురించి వేరే వ్యక్తుల దగ్గర ఎంతో దారుణ వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల రికార్డింగ్లో నాకు వచ్చినాయంటూ బాధిత వైద్యురాలు భర్త ఆరోపించారు. ఆ హెచ్ఓడి మహిళలను అసభ్యంగా తిట్టడం, వేధింపులకు గురి చేసిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైన స్పష్టం చేశారు. తాను కూడా ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తానని, అయితే కేజీహెచ్లో నెలకొన్న దారుణ పరిస్థితులు మరి ఎక్కడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సర్జరీ విభాగం హెచ్ఓడికి ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. అందువల్ల ఆయన వేధింపులపై ఎటువంటి చర్యలు లేవని వైద్య వర్గాలు ఉంటేనే పైపెచ్చు హెచ్ఓడిని గత నెలలో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థకు బాస్గా నియమించింది. ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ మంత్రి సిఫార్సుతోనే ఆయనకు ఆ ఉన్నత పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడు వేధింపుల బాగోతాన్ని బాధిత వైద్యురాలు భర్త బయటపెట్టిన ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆంధ్ర వైద్య కళాశాల వర్గాల్లో చర్చ జరుగుతోంది.